నమస్కారం. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, పెన్షన్‌దారులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. మన ఛానెల్‌లో మీ యొక్క సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా పనిచేస్తూ, మీ సమస్యలన్నిటి పరిష్కార మార్గాల కోసం కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీ సూచనలు, సలహాలు కూడా కామెంట్‌లో పెట్టండి. మన ఛానెల్ ఒక వేదికగా ఉపయోగించుకొని మరి కనీస వేతనం సమస్య పరిష్కారం కోసం, కనీస పెన్షన్ సాధన కోసం, ఇక శ్రమ దోపిడీ నుంచి విముక్తి కోసం ఈ విధంగా ప్రతి అంశంపై కూడా మన ఛానల్‌ని వేదిక చేసుకొని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వివరాలకెళ్తే కనీస వేతనం 35,000 ఇవ్వాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆగదు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ నవంబర్ 26న రైతు కేంద్ర కార్మిక సంఘాల నిరసన అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది మాత్రం వాస్తవం. బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల భూములు, లక్షల కోట్ల సబ్సిడీలు ఇస్తున్నారు. ఈ బడా కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా లక్షల కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నాయి. మరి ఇటు చూస్తే ఉద్యోగులకు జీతాలు తక్కువిస్తున్నాయి, పెన్షన్ విషయంలో తక్కువిస్తున్నాయి. మిగతా ఆర్థిక విషయాల్లో మాత్రం ఉద్యోగులను మాత్రం శ్రమదోపిడికి గురి చేస్తున్నాయి. మరి ఈ విధంగా చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి బడా కార్పొరేట్ కంపెనీలకే అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి తప్ప మరి కార్మికులకి, ఉద్యోగులకి, పెన్షన్లకు సంబంధించి అనుకూలంగా నిర్ణయాలు అయితే రావడం లేదు. అందుకోసమే కార్మిక సంఘాలు కూడా కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నాయి. పెరుగుతున్న ప్రస్తుత నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 35,000 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అమలు చేసే వరకు కార్మిక పోరాటం ఆగదని ఆంధ్రప్రదేశ్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సిపిఐ కార్యాలయంలో ఆయన ఒక కార్యక్రమంలో ఈ విధంగా డిమాండ్ అయితే చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలనే కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందన్నారు. భారత రాజ్యాంగాన్నే మార్చాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. కార్పొరేట్లు, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేందుకు, కార్మికుల శ్రమను వారికి దోచిపెట్టేందుకు రోజువారీ పని గంటలు 8 నుంచి 12 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇది ఏ రాష్ట్రంలోని ఇంకా అమలు చేయలేదని, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేసేందుకు తెగించిందన్నారు. 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతాంగం సంవత్సరం పాటు ఉద్యమం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని, ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పారని గుర్తు చేస్తూ, రైతు పోరాట స్ఫూర్తిని తీసుకొని పని గంటల పెంపుదలను వ్యతిరేకించాలని, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉవ్వెత్తిన ఉద్యమాలు చేపట్టాలని రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. నవంబర్ 26వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో జరిగే నిరసనలు, ఆందోళనల్లో రైతులు, వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, పెన్షన్దారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బివి కొండలరావు మాట్లాడుతూ 2026 నవంబర్లో బెంగళూరులో ఏఐటీసీ జాతీయ మహాసభలు జరగనున్నాయని, మార్చిలో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు ముందు జిల్లా మహాసభలు, తదితర సభలు అయితే జరుగుతాయి. కాబట్టి భారీ ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా తీసుకునే నిర్ణయాలపై వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి, కనీస వేతనం 35,000 సాధించే వరకు పోరాటాలు ఆపేదే లేదని చెప్పి ఇక్కడ కీలక ప్రకటన అయితే చేశారు. ఇది వాస్తవం. కాబట్టి మరి ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగం వారందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే చిన్న చితక ఉద్యోగులందరూ కూడా మరి ఈ ఉద్యమాలకు సపోర్ట్ చేస్తేనే మరి ప్రభుత్వాలు దిగొచ్చే అవకాశం ఉంది. కనీస వేతనం 35,000 అమలు చేసే అవకాశం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. ఈ కనీస వేతనం 35,000పై మీ యొక్క కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.